41 క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ద గివెన్ బార్ చార్ట్. ఎస్, మనకి ఒక బార్ చార్ట్ ఇచ్చారు చూడండి సరే. సో దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే బార్ చార్ట్ అంటాం. సో ఈ ఫిగర్ ని మనం బార్ చార్ట్ అని చెప్పి ఎందుకు పిలుస్తామంటే ఈ ఫిగర్ లో మనకి చూడండి బార్స్ కనబడుతాయి. చూడండి మీకు ఏవైతే నిలువుగా పొడవుగా స్తంభాల రూపంలో కనబడుతాయో వీటిని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే బార్స్ అంటాము. సో ఈ ఫిగర్ లో మనకి బార్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పాలి బార్ గ్రాఫ్ అనాలి. ఇవ్వండి ఇవి ఏవైతే మీకు స్తంభాల రూపంలో కనబడుతున్నాయో వీటిని మనం బార్స్ అంటాం. క్లియర్. సో మనకి ఇచ్చింది ఏంటి బార్ గ్రాఫ్ ఇచ్చారు. ద గివెన్ బార్ చార్ట్. ఎస్, మనకు ఒక బార్ చార్ట్ ఇచ్చారు. నెక్స్ట్ చూడండి ద గివెన్ బార్ చార్ట్ షోస్. ఎస్, షో అంటే ఏంటి మనకి చూపించడము మనకు చెప్తుంది. ఈ బార్ గ్రాఫ్ అనేది మనకి ఏదో ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది, ఏదో ఇన్ఫర్మేషన్ చెప్తుంది. బట్ దేని గురించి చెప్తుంది చూడండి ఈ బార్ గ్రాఫ్ ఏ ఇన్ఫర్మేషన్ చెప్తుంది, ఏ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, ఏం చూపిస్తుంది షోస్ ద నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్ బై. ఎస్, సో ఎన్ని మ్యాచ్లు ఆడారు ఏంటి, ఇదిగోండి నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్, ఎన్ని మ్యాచ్లు ఆడారు ఏంటి. బట్ ఎవరు ఆడారు బై క్రికెట్, బై క్రికెట్ టీమ్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ఏ ఇయర్. అంటే ఏంటి ఒక సంవత్సరంలో, ఇదిగోండి ఇన్ ఏ ఇయర్ అన్నారు కాబట్టి ఒక సంవత్సరంలో డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించి అంటే వివిధ దేశాలకు సంబంధించి క్రికెట్ టీమ్స్ అనేవి ఒక సంవత్సరంలో ఎన్ని మ్యాచ్లు ఆడారు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ మనకి బార్ గ్రాఫ్ చెప్తుంది. ఏంటంటే ఈ బార్ గ్రాఫ్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఒక సంవత్సరం ఇన్ ఇయర్ అనేది ఒక సంవత్సరంలో డిఫరెంట్ కంట్రీస్ అంటే వివిధ దేశాలు ఎన్ని మ్యాచ్లు ఆడారు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఈ బార్ గ్రాఫ్ చెప్తుంది. ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు తెలుగులో చూడండి క్రింది ఇచ్చిన పట్టంలో. ఎస్, మనకి ఇచ్చిన ఫిగర్ నే మనం ఏమని చెప్పవచ్చు తెల్ల పటం అంటారు. సో క్రింది ఇచ్చిన పటం అని చెప్పి మనకి బ్రాకెట్ లో చూడండి కమ్మీ రేఖా చిత్రం అన్నారు. సో బార్ గ్రాఫ్ ని తెలుగులో కమ్మీ రేఖా చిత్రం అంటారు. సో మనకి ఇచ్చింది ఏంటి బార్ గ్రాఫ్. ఈ బార్ గ్రాఫ్ ని తెలుగులో ఏమని చెప్పి పిలుస్తారు కమ్మీ రేఖా చిత్రం అంటారు. సో ఈ కమ్మీ రేఖా చిత్రం అంటే దేని గురించి చెప్తుంది అంటే చూడండి క్రింది ఇచ్చిన పటంలో అఫ్ కోర్స్ కమ్మీ రేఖ చిత్రం ఇవ్వండి వివిధ దేశాలకు చెందిన వివిధ దేశాలకు అంటే డిఫరెంట్ కంట్రీస్ సంబంధించిన క్రికెట్ జట్టులు ఒక సంవత్సరంలో ఆడిన ఆటల సంఖ్య ఇవ్వబడింది. అంటే ఏంటి ఒక్కొక్క దేశము ఒక సంవత్సరంలో ఎన్ని మ్యాచ్లు ఆడారు ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఈ కమ్మీ రేఖ చిత్రం చెప్తుంది. ఇక్కడ దాకా అర్థమైందా? ఓకే, మనం ఆల్రెడీ బార్ గ్రాఫ్ కి సంబంధించి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు అలాగే బార్ గ్రాఫ్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ప్రీవియస్ క్లాసెస్ లో ఫస్ట్ మనం ఏం చేయాలి మనకి ఏదైతే బార్ గ్రాఫ్ ఇచ్చారో ఆ బార్ గ్రాఫ్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. సో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయడం అంటే ఏంటి సో క్రింద ఇచ్చారు మనకి ఎప్పుడు బార్ గ్రాఫ్ ఇచ్చినా సరే మనకి కింద ఒక స్లీపింగ్ లైన్ ఉంటుంది, నెక్స్ట్ ఒక స్టాండింగ్ లైన్ ఉంటుంది, ఒక హారిజాంటల్ లైన్ ఉంటుంది, ఒక వర్టికల్ ఉంటుంది. సో దీని ఇంకో పేరు ఏంటి దీన్ని ఎక్స్ యాక్సిస్ అనొచ్చు, దీని ఏంటి ఏదైతే వర్టికల్ ఉందో దాన్ని వై యాక్సిస్ అనొచ్చు. సో ఎప్పుడైనా మీకు బార్ గ్రాఫ్ ఇచ్చారంటే ఫస్ట్ ఏం చేయాలి ఈ ఎక్స్ యాక్సిస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించింది ఆర్ ఈ వై యాక్సిస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించింది. లేదు అంటారా ఈ స్లీపింగ్ లైన్ ఏ ఇన్ఫర్మేషన్ చెప్తుంది, లేదంటే ఈ స్టాండింగ్ లైన్ ఏ ఇన్ఫర్మేషన్ చెప్తుంది, లేదు అంటారా ఈ హారిజాంటల్ లైన్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ చెప్తుంది, లేదు నెక్స్ట్ వర్టికల్ లైన్ ఏ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ నువ్వు అవి ఏ ఇన్ఫర్మేషన్ చెప్తే తెలుసుకొని మాత్రమే క్వశ్చన్ సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఫస్ట్ మనం ఏం చేద్దాం ఈ స్లీపింగ్ లైన్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ చెప్తుంది, ఈ హారిజాంటల్ లైన్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ చెప్తుంది, ఈ ఎక్స్ యాక్సిస్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ చెప్తుందో చూద్దాం. చూడండి ఈ ఎక్స్ యాక్సిస్ కింద ఏమో రాశారు కంట్రీస్. ఎస్, ఈ ఎక్స్ యాక్సిస్ లో మనకి ఏమున్నాయి కంట్రీ యొక్క నేమ్స్ ఉన్నాయి. ఇక్కడేమో ఇండియా అనే కంట్రీ ఉంది, ఇక్కడ పాకిస్తాన్ అనే కంట్రీ ఉంది, నెక్స్ట్ ఇక్కడేమో ఇంగ్లాండ్ అనే కంట్రీ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఆస్ట్రేలియా అనే కంట్రీ ఉంది. సో తెలుగులో ఏం చేస్తారంటే ఈ బాక్స్ లో ఇండియా అని చెప్పి రాసుకోండి, ఈ బాక్స్ లో వచ్చి పాకిస్తాన్ చెప్పి రాసుకోండి, ఈ బాక్స్ లో ఇంగ్లాండ్ అని చెప్పి రాసుకోండి, నెక్స్ట్ ఈ బాక్స్ లో ఆస్ట్రేలియా అని చెప్పి రాసుకోండి. అంటే దీని మీనింగ్ ఏంటి ఈ బార్ అనేది చూడండి మీకు ఏదైతే బార్ కనబడుతుందో ఈ బార్ అంతా ఒక దేనికి సంబంధించింది ఇండియా అనే కంట్రీకి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదైతే బార్ కనబడుతుంది ఈ బార్ దేనికి సంబంధించింది పాకిస్తాన్ అనే కంట్రీకి సంబంధించింది. నెక్స్ట్ ఈ బార్ వచ్చి ఇంగ్లాండ్ అనే కంట్రీకి సంబంధించింది, నెక్స్ట్ ఈ బార్ వచ్చి మనకి ఆస్ట్రేలియా అనే కంట్రీకి సంబంధించింది. సో మనకి స్లీపింగ్ లైన్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంట్రీ నేమ్ ఇచ్చారు. క్లియర్? ఇప్పుడే చేద్దామంటే ఈ వర్టికల్ లైన్ అనేది ఈ వై యాక్సిస్ అనేది ఈ స్టాండింగ్ లైన్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ చెప్తుందో చూడండి. సో ఇక్కడ చూడండి ఈ ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించింది ఇక్కడ చూడాలి నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్ ఆడిన ఆటల సంఖ్య. సో ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఈ నెంబర్స్ అన్ని కూడా ఏంటి నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్ అంటే ఏంటి 4 మ్యాచెస్ ఆడారా, 8 మ్యాచెస్ ఆడారా, 12 ఆడారా, 16 మ్యాచెస్ ఆడారా, 20 మ్యాచెస్ ఆడారా, 24 మ్యాచెస్ ఆడారా,
28 మ్యాచెస్ ఆడారా, 32 మ్యాచెస్ ఆడారా? సో ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్ని కూడా నెంబర్ ఆఫ్ మ్యాచెస్. ఏంటంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్ని కూడా మనకి ఏం చెప్తున్నాయంటే ఏ టీం ఎన్ని మ్యాచ్లు ఆడారు ఏంటి అని చెప్తారు. ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఆస్ట్రేలియా అనేది ఎన్ని మ్యాచ్లు ఆడింది, నెక్స్ట్ ఇంగ్లాండ్ అనేది ఎన్ని మ్యాచ్లు ఆడింది, నెక్స్ట్ పాకిస్తాన్ ఎన్ని మ్యాచ్లు ఆడింది, ఇండియా అనేది ఎన్ని మ్యాచ్లు ఆడింది మనం రాసుకుందామండి. సో ఫస్ట్ ఆస్ట్రేలియా రాసుకుందాం. ఆస్ట్రేలియా. సో ఏయుఎస్ అంటే ఆస్ట్రేలియా షార్ట్ కట్ లో రాశాను. సో మీరు చెప్పండి ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచ్లు ఆడింది. సో ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచ్లు ఆడింది తెలుసుకోవాలంటే ఫస్ట్ నుంచి ఆస్ట్రేలియాకి సంబంధించి ఆస్ట్రేలియాకి చెందిన బార్ నే ఫోకస్ చేయాలి. సో ఈ బార్ దేనికి సంబంధించింది, ఆస్ట్రేలియాకి సంబంధించి. క్లియర్. సో ఇప్పుడు ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచ్లు ఆడింది తెలియాలంటే ఈ ఆస్ట్రేలియా అనే బార్ చూడండి, దీనికి ఆపోజిట్ లో ఏ నెంబర్ అయితే ఉంది, ఈ బార్ కి ఎదురుగా ఆపోజిట్ లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ మనకి ఆస్ట్రేలియా ఆడిన మ్యాచెస్ అనమాట. సో ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచ్లు ఆడింది, 32 మ్యాచెస్ ఆడింది. ఆస్ట్రేలియా 32 మ్యాచెస్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంగ్లాండ్ అనే క్రికెట్ టీం మనకి ఎన్ని మ్యాచ్లు ఆడిందో చూద్దాం. సో ఇంగ్లాండ్ ఎన్ని మ్యాచ్లు ఆడిందో తెలియాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇంగ్లాండ్ కి చెందిన బార్ ఇంగ్లాండ్ సంబంధించిన బార్ అండి, ఇంగ్లాండ్ కి చెందిన బార్ అనేది సో ఈ బార్ కి ఎదురుగా ఆపోజిట్ లో నీకు ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే నీకు ఇంగ్లాండ్ ఆడిన మ్యాచెస్ సంఖ్య ఎంత అంటే 28. సో ఇంగ్లాండ్ అంటే ఈఎన్జీ అంటే ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ ఏనాడండి 28. నెక్స్ట్ కమింగ్ టు పాకిస్తాన్. పాకిస్తాన్ ఎన్ని మ్యాచ్లు ఆడిందో మనకు తెలియాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఈ పాకిస్తాన్ కి సంబంధించిన బార్ అని, ఈ బార్ దేని యొక్క బార్, పాకిస్తాన్ యొక్క బార్ కదా. ఈ బార్ కి ఎదురుంది, ఈ బార్ పైకి వచ్చేసి ఈ బార్ కి ఎదురుంది నీకు ఏ నెంబర్ అయితే కనబడుతుందో ఆ నెంబర్ నీకు పాకిస్తాన్ ఆడిన మ్యాచ్ల సంఖ్య ఏంటంటే పాకిస్తాన్ అండి 24 ఆడింది. సో పాక్ ఈజ్ ఈక్వల్ టు 24. పాక్ ఈజ్ ఈక్వల్ 24. నెక్స్ట్ ఇండియా. సో ఇండియా ఎన్ని మ్యాచ్లు ఆడింది ఫాస్ట్ గా చెప్పాలి. సో చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే సో ఫస్ట్ ఇండియా అన్నాం కదా, సో ఇండియా అన్నాం అని చెప్పి ఆ బార్ పట్టుకొని సో ఇక్కడ వాళ్ళకి ఏ నెంబర్ కనబడుతుందంటే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇండియా 28 మ్యాచ్లు ఆడింది అని చెప్తారు. నెక్స్ట్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇండియా 32 మ్యాచెస్ అని చెప్పి రాస్తారు. కానీ ఇండియాకి సంబంధించి 28 మ్యాచెస్ రాంగ్, అలాగే 32 మ్యాచెస్ కూడా రాంగ్. ఎందుకు రాంగ్ అంటే చూడండి సార్, ఆస్ట్రేలియా అనగానే చూడండి ఆస్ట్రేలియా ఎగ్జాక్ట్ గా మనకి 32కి స్ట్రైట్ గా ఉంది. నెక్స్ట్ ఇంగ్లాండ్ అనగానే ఇంగ్లాండ్ అనే బార్ మనకి ఇవ్వండి 28కి స్ట్రైట్ గా ఉంది. నెక్స్ట్ పాకిస్తాన్ అనగానే పాకిస్తాన్ కి సంబంధించిన బార్ అనేది 24కి ఎగ్జాక్ట్ గా మనకి స్ట్రైట్ గా ఉంది. కానీ ఇండియా తీసుకోండి, ఇండియా అనేది మనకి 28కి స్ట్రైట్ గా లేదు, నెక్స్ట్ 32 కూడా స్ట్రైట్ గా ఇవ్వండి మధ్యలో ఉంది, 28కి 32కి మధ్యలో ఉంది. సో మనకి ఇండియా అనే మ్యాచ్లు తెలియాలి అంటే 28కి 32కి మధ్యలో ఏ నెంబర్ వస్తుందో తెలియాలి. మీరు చెప్పండి 28కి 32కి మధ్యలో ఏ నెంబర్ వస్తుంది, 30 వస్తుంది. ఎస్. సో ఇండియా అనే మ్యాచ్లు ఏంటంటే 30 మ్యాచ్లు. సో మీరు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అంతేగాని మనకు కొంచెం పైకి వెళ్ళింది కదా కొంచెం కిందకు వచ్చింది కదా అని చెప్పి 28 పెట్టకూడదు, నెక్స్ట్ 32 కూడా పెట్టకూడదు. సో మీకు డౌట్ రావచ్చు, సార్ 30 ఎలాగ వచ్చింది సార్ చెప్తాను చూడండి. ఇక వచ్చండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది 4, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది 4, 8 అయిందంటే 4 పెరిగింది. నెక్స్ట్ 8 12 అయిందంటే 4 పెరిగింది, 12 16 అయిందంటే 4 పెరిగింది, 16 20 అయిందంటే 4 పెరిగింది. సో ప్రతిదీ మనకి 4 4 చెప్పని పెరుగుతుంది కదా. నెక్స్ట్ 28 32 అయిందంటే ఏంటండి 4 పెరిగింది. కానీ మనకి మధ్యలో ఉంది కాబట్టి హాఫ్ చెప్పాలి. 4 లో హాఫ్ ఎంత 2 కదా. ఎస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 2 పెరిగినట్టు. సో 28 2 కలిపితే ఎంత 30. సో ఇండియా మ్యాచ్ ఎంత అండి 30 మ్యాచెస్. అది గుర్తుపెట్టుకోండి, ఇండియా ఈ రెండు కాదు 30 మ్యాచెస్. ఓకే, ఇక్కడ దాకా ఇన్ఫర్మేషన్ నాకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేద్దామండి. సో దీనికోసం ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. హౌ మెనీ ఎన్ని, హౌ మెనీ అంటే ఏంటి ఎన్ని, హౌ మెనీ మోర్ మ్యాచెస్ ఆర్ ప్లేడ్. సో ఎన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడారు చూడండి, హౌ మెనీ మోర్ మ్యాచెస్ ఆర్ ప్లేడ్. మోర్ అంటే ఏంటి ఎక్కువే కదా. సో ఎన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడారు ఎవరు, బై ఆస్ట్రేలియా దాన్ పాకిస్తాన్. ఎస్, ఆస్ట్రేలియా అనే టీము పాకిస్తాన్ కన్నా కూడా ఎన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడారు. సో పాకిస్తాన్ కన్నా కూడా ఎన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడారో అది చెప్పాలి. ఇప్పుడు తెలియమని ఆస్ట్రేలియా, సో ఆస్ట్రేలియా అనే టీము పాకిస్తాన్ కన్నా ఎన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆస్ట్రేలియా పాకిస్తాన్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఈ క్వశ్చన్ లో ఏ టీమ్స్ ఉన్నాయి, ఆస్ట్రేలియా పాకిస్తాన్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఆ రెండింటి సర్కిల్ చేసుకున్నాం. ఆస్ట్రేలియా ఏమో 32, పాకిస్తాన్ ఏమో 24. ఎస్, ఆస్ట్రేలియా 32, పాకిస్తాన్ 24. మళ్ళీ ఏమడుతున్నారు, హౌ మెనీ మోర్ అడుగుతున్నారు. సో మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి, హౌ మెనీ మోర్ అని అడిగినా హౌ మెనీ లెస్ అడిగినా సబ్ట్రాక్షన్ చేయాలి. ఏంటంటే హౌ మెనీ మోర్ అని అడిగినా హౌ మెనీ లెస్ అని అడిగినా సబ్ట్రాక్షన్ చేయాలి. కొంచెం తెలివి ఉంటుంది.
ఎన్ని ఎక్కువ అని అడిగినా ఎన్ని తక్కువ అని చెప్పి మీ ఏ క్వశ్చన్ అయినా సరే మీకు ఎన్ని ఎక్కువ అని కానీ ఎన్ని తక్కువ అని చెప్పగా అడిగితే మీరేం చేయాలి, మైనస్ చేయాలి. సో 32లో నుంచి 24 తీసేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్, అదే మీ ఆన్సర్ అవుతుంది. సో 2 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేయగలవా, చేయలేం కదా. సో బాగా తీసుకుంటే 2 అవుతుంది, ఇది 12 అవుతుంది. సో 12 - 4 ఎంత 8. నెక్స్ట్ 2 - 2 ఎంత 0. సో 0 అనేది ఒక నెంబర్ ముందు విలువ ఉంటుంది కాబట్టి 0 అని తీసేస్తే 8 అవుతుంది. సో ఆస్ట్రేలియా అనే టీం పాకిస్తాన్ కన్నా కూడా 8 మ్యాచెస్ ఎక్కువ ఆడింది. సో 8 ఇస్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ఇన్ ద ఫిగర్, ఎస్ మనకు ఒక ఫిగర్ ఇచ్చారు చూడండి. సో క్రింద మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం ఏమని చెప్పిస్తాం, ఫిగర్ అంటాం. సో వాళ్ళు అదే చెప్తున్నారు, ఇన్ ద ఫిగర్, ఈ ఫిగర్ లో, ఈ బొమ్మలో ద మెజర్స్, ఎస్ మెజర్స్ అన్న వాల్యూస్ అన్న రెండు ఒకటే. ఏంటండి, మెజర్స్ అన్న వాల్యూస్ అన్న రెండు ఒకటే. సో ఇన్ ద ఫిగర్, ఇచ్చిన ఫిగర్ లో ద మెజర్స్ ఆఫ్, ఎస్ దీన్ని ఏమని చెప్పి ప్రొనౌన్స్ చేస్తామండి, ఈ సింబల్ మనం ఏమని చెప్పి ప్రొనౌన్స్ చేయాలి, ఏమని చెప్పి పిల్లలు యాంగిల్ అనాలి. సో మీకు ఎప్పుడైనా సరే ఈ గుర్తు కనబడితే ఈ గుర్తు మనం ఏమని చెప్పి పిలుస్తాం, యాంగిల్ అంటాం. సో ఇన్ ద ఫిగర్, ఇచ్చిన ఫిగర్ లో ద వాల్యూస్ ఆఫ్ యాంగిల్ ఏఓబి, నెక్స్ట్ యాంగిల్ బిఓసి, నెక్స్ట్ యాంగిల్ సిఓడి అండ్ యాంగిల్ డిఓఈ రెస్పెక్టివ్లీ ఆర్ అని క్వశ్చన్ మార్క్ ఇస్తారు. అంటే ఏంటి, ఇచ్చిన ఫిగర్ లో యాంగిల్ ఏఓబి వాల్యూ, నెక్స్ట్ యాంగిల్ బిఓసి వాల్యూ, నెక్స్ట్ యాంగిల్ సిఓడి వాల్యూ, నెక్స్ట్ యాంగిల్ డిఓఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం మొత్తం మీద 4 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ యాంగిల్ ఏంటి చూడండి సార్, యాంగిల్ ఏఓబి. ఈ యాంగిల్ ఏఓబి ఫిగర్ లో ఎక్కడ ఉందో ఒకసారి చూద్దామండి. సో మనకి ఏంటి యాంగిల్ ఏంటిది, యాంగిల్ పేరు యాంగిల్ ఏఓబి. ఇవ్వండి, ఏ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది, బి ఉంది. ఎస్ ఏఓబి ఏంటండి, ఏఓబిఎస్. మనం చూడండి ఇక్కడ కనబడుతున్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఈ యాంగిల్ పేరు ఇచ్చారు ఏంటంటే x డిగ్రీస్. ఓకేనా. నెక్స్ట్ యాంగిల్ బిఓసి. సో ఈ ఫిగర్ లో మనకి యాంగిల్ బిఓసి ఎక్కడ ఉందో ఒకసారి చూద్దామండి. సో బి ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. అంటే యాంగిల్ బిఓసి అంటే ఇది, యాంగిల్ బిఓసి అంటే ఇది ఇక్కడ ఏదైతే యాంగిల్ ఫామ్ అయిందో దీన్ని మనం యాంగిల్ బిఓసి అంటాం. మనం దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఈ యాంగిల్ సంబంధించి నేమ్ చెప్పారు, ఏంటంటే నేమ్ 2x అంటారు. సో మనం 2x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ యాంగిల్ సిఓడి. సో ఇచ్చిన ఫిగర్ లో యాంగిల్ సిఓడి ఎక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది, డి ఎక్కడ ఉంది. సో మనం యాంగిల్ సిఓడి అంటే ఈ యాంగిల్ ఫామ్ చేయాలి. సో ఈ యాంగిల్ కి వాళ్ళకి నేమ్ చెప్పారు ఏంటి, 4x. సో మీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే 4x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ యాంగిల్ డిఓఈ. సో యాంగిల్ డిఓఈ ఎక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది, ఈ ఉంది. సో మనం ఈ యాంగిల్ ఫామ్ చేయాలి. అయితే ఈ యాంగిల్ వాళ్ళకి నేమ్ పెట్టారు, ఏంటంటే నేమ్ 6x. సో మనం 6x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 4 యాంగిల్స్ కి వాళ్ళు 4 నేమ్స్ ఇచ్చారు. ఫస్ట్ యాంగిల్ పేరు x అని, సెకండ్ యాంగిల్ పేరు 2x అని, థర్డ్ యాంగిల్ పేరు 4x అని, ఫోర్త్ యాంగిల్ పేరు 6x. సో ఈ 4 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చెప్పమంటున్నారు. సో ఇప్పుడు తెలియబడి క్రింది పట్టంలో, ఎస్ క్రింద మనకి ఏదైతే బొమ్మ ఇచ్చారో, ఏదైతే ఫిగర్ ఇచ్చారో, సో దాన్ని మనం ఏమని చెప్పవచ్చు, పటం అని చెప్పవచ్చు. సో క్రింది పట్టంలో, ఇచ్చిన పట్టంలో యాంగిల్ ఏఓబి కామా యాంగిల్ బిఓసి కామా యాంగిల్ సిఓడి మరియు యాంగిల్ డిఓఈ కొలతలు క్వశ్చన్ మార్క్. అంటే ఏంటి, ఈ 4 యాంగిల్స్ సంబంధించి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ దాకా అర్థమైందిగా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ఏదైతే ఫిగర్ ఇచ్చారో ఆ ఫిగర్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేద్దాం. సో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి ఏమర్థమైంది, ఈ ఫిగర్ లో ఎన్ని యాంగిల్స్ అయితే ఉన్నాయో అన్ని యాంగిల్స్ యొక్క వాల్యూస్ ఇచ్చేసారు. ఇదిగోండి ఈ ఫిగర్ లో ఇదొక యాంగిల్ ఉంది, దీని వాల్యూ ఇచ్చారు. ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, దాని వాల్యూ ఇచ్చారు. ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, దాని వాల్యూ ఇచ్చారు. ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, దాని ఒక వాల్యూ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, దాని వాల్యూ ఇచ్చారు. అంటే ఆ ఫిగర్ కి సంబంధించి ఎన్ని యాంగిల్స్ అయితే ఉంటాయో అన్ని యాంగిల్స్ యొక్క వాల్యూస్ ఇచ్చేసారు. అంటే ఏంటి, మనకి టోటల్ యాంగిల్స్ ఇచ్చారు కదా. ఎస్ టోటల్ యాంగిల్స్ అన్నా చూడండి మనకు ఫిగర్ కి సంబంధించి టోటల్ యాంగిల్స్ యొక్క వాల్యూస్ ఇచ్చేసారు. సో టోటల్ యాంగిల్ అన్నా, టోటల్ యాంగిల్ కి ఇంకొక పేరు ఉంది, ఏమైనా చెప్తారా, చెప్పాలి. టోటల్ యాంగిల్ అన్న, ఎస్ కంప్లీట్ యాంగిల్ అన్న రెండు ఒకటే. సో టోటల్ యాంగిల్ అన్న కంప్లీట్ యాంగిల్ అన్న రెండు ఒకటే. మీరు చెప్పండి, మన టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి నేర్చుకున్నప్పుడు ఏ యాంగిల్స్ నేర్చుకున్నాము, ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటి, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి, స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటి, టోటల్ యాంగిల్ అంటే ఏంటి. సో ఈ యాంగిల్స్ సంబంధించిన వాల్యూస్ కూడా నేర్చుకున్నాము. సో మీరు చెప్పండి కంప్లీట్ యాంగిల్ సంబంధించి వాల్యూ ఎంత అవుతుంది. సో ఏ యాంగిల్ వాల్యూ మనకి 360 డిగ్రీస్ అవుతుందో, ఏంటంటే ఏ యాంగిల్ వాల్యూ మనకి 360 డిగ్రీస్ అవుతుందో దాన్నే మనం ఏమని చెప్పిస్తామంటే కంప్లీట్ యాంగిల్ అంటాం. సో టోటల్ యాంగిల్ అన్న కంప్లీట్ యాంగిల్ అని రెండు ఒకటే. సో కంప్లీట్ యాంగిల్ సంబంధించి వాల్యూ ఎంతనే 360 డిగ్రీస్. సో కంప్లీట్ మీన్స్ ఏంటి,
కంప్లీట్ అన్న టోటల్ అన్న రెండు ఒకటి. మనం టోటల్ కనబట్టి ఏం చేస్తాం, ప్లస్ కదా. ఎస్, ఈ ఫిగర్ లో మీకు ఎన్ని యాంగిల్స్ అయితే కనబడుతున్నాయో అన్ని యాంగిల్స్ కూడా మనం ఏం చేయాలి, టోటల్ చేయాలి. సో టోటల్ అన్న, సమ్ అన్న, ప్లస్ అన్న రెండు ఒకటి. సో ఈ యాంగిల్స్ అన్నిటి మనం ప్లస్ చేద్దామండి. సో ఫస్ట్ యాంగిల్ ఎంత ఎక్స్, సో ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఎంత 2x ప్లస్ నెక్స్ట్ ఎంత 4x ప్లస్ నెక్స్ట్ ఎంత 6x ప్లస్ నెక్స్ట్ ఎంత 100 ఈజ్ ఈక్వల్ టు 360. ఇప్పుడు చూడండి x ప్లస్ 2x 3x 3x ప్లస్ 4x 7x 7x ప్లస్ 6x ఎంత 13x. సో x అన్ని కూడా ఎడిషన్ చేస్తే 13x వచ్చింది. నెక్స్ట్ ఈ ప్లస్ 100 మనం ఏం చేద్దాం అంటే ఆపోజిట్ సైడ్ మూవ్ చేద్దాం. సో ప్లస్ 100 మనకు ఆపోజిట్ సైడ్ లెక్క మైనస్ అవుతుంది. సో 13x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ 360 ఉంది. ఈ ప్లస్ 100 వైపు వస్తే ఉంటుంది మైనస్ 100. దట్ ఇంప్లైస్ 13x ఈజ్ ఈక్వల్ టు 360 నుంచి 100 తీసేస్తే 260. సో 13x అన్న 13 into x అన్న రెండు ఒకటి. సో నేను ఏం చేస్తానంటే 13x 13 into x కింద రాశాను. సో నాకు x వాల్యూ కావాలి. సో దట్ 13 ఇంటూ నేను ఏం చేస్తానంటే ఆపోజిట్ సైడ్ మూవ్ చేస్తాను. సో ఇంటూ వాల్యూస్ మనకు ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తే డివిజన్ గ్రాఫ్ వస్తాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు సో 13 ఇంటూ మనకు ఆపోజిట్ సైడ్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఓన్లీ మిగిలేదు x మాత్రమే. సో x ఈజ్ ఈక్వల్ టు 260/13. సో దీని మీనింగ్ ఏంటి, 260 13 తో డివిజన్ చేసి కోషంట్ వాల్యూ చెప్పాలి. సో కోషంట్ ఎంత వస్తుంది 20 వస్తుంది. సో మనకి x వాల్యూ వచ్చింది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనకు అనుకోమంది యాంగిల్ AOB అంటే ఏంటి, AOB అంటే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, x వాల్యూ ఆల్రెడీ వస్తుంది కదా. నెక్స్ట్ ఇంకేం అనుకోవాలి, యాంగిల్ BOC. సో యాంగిల్ BOC యొక్క పేరెంట్ 2x. సో మనం 2x కనుక్కోవాలి. 2x ఈజ్ ఈక్వల్ టు 2x అన్న 2 into x అన్న రెండు ఒకటి. సో 2x 2 into x కింద రాశాను. తర్వాత 2 into సో x రాయాలి. ఇక్కడ x వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది కదా. సో x 20 కాబట్టి x ప్లస్ 20 పెట్టి దట్ ఈజ్ ఈక్వల్ 40. సో మనకి యాంగిల్ BOC ఎంత వచ్చిందండి 40 వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, యాంగిల్ COD. సో యాంగిల్ COD ఎక్కడ ఉంది, యాంగిల్ COD ఎంత దాని వాల్యూ 4x. సో మనం 4x ఫైండ్ అవుట్ చేయాలి. 4x అన్న 4 into x అన్న ఒకటి దట్ ఈజ్ ఈక్వల్ టు 4 4 లో రాశాను ఇంటూ ఇంటూలో పెట్టాను. సో x అంటే ఆల్రెడీ మన దగ్గర వాల్యూ ఉంది, x అంటే ఎంత 20 ఉంది. సో x ప్లస్ 20 పెట్టాను. 4 20 ఎంత అండి 80. సో ఈ వాల్యూ కూడా 80. నెక్స్ట్ యాంగిల్ DOE ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ DOE ఎక్కడ ఉంది, ఇగో DOE. సో యాంగిల్ DOE యొక్క వాల్యూ ఎంత 6x. సో మనం 6x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 6x అన్న 6 into x అన్న ఒకటి. సో 6 ని 6 రాశాను ఇంటూ రాశాను. సో x అంటే ఆల్రెడీ మన దగ్గర వాల్యూ ఉంది కదా 20. సో x ప్లస్ 20 పెట్టాను. 6 20 ఎంత 120. ఎస్, సో మనం ఏవైతే 4 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారో 4 యాంగిల్స్ లో ఒకటేమో 20, ఒకటేమో 40, ఒకటేమో 80, ఒకటి 120. సో ఆప్షన్స్ ఉంది 20 40 20 40 80 120. ఎస్, సో ఆప్షన్ ఏ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో అర్థమైందా, అర్థం కలదా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. 30,009. ఎస్, మనకు ఒక నెంబర్ ఇచ్చారు. సో ఆ నెంబర్ ఎంత అండి 30,009 30,009. 30,009 ఈజ్ సేమ్ యాజ్. సో ఇచ్చిన నెంబర్ అనేది క్రింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ తో సేమ్ గా ఉంటుంది. సో కింద మొత్తం మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఆ 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ అనేది ఈ 30,009 లాగా సేమ్ ఉంటుందంట. సో అలాంటి ఆప్షన్ ఫైండ్ అవుట్ చేయమని క్లియర్. ఇప్పుడు తెలియనించండి 30,009 దేనికి సమానం. సో మనకు ఒక సంఖ్య ఇచ్చేయబడతారు. కింద మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఆ 4 ఆప్షన్స్ లో కూడా ఒక ఆప్షన్ అనేది 30,009 సమానంగా ఉంటుందంట. సో అర్థమైంది కదా. ఓకే, ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేద్దాం. ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్ మీద ఫోకస్ చేయాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ మీద ఫోకస్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఎక్స్పాండెడ్ ఫామ్ లో ఉన్నాయి, విస్తరణ రూపంలో ఉన్నాయి. చూడండి ఇవన్నీ కూడా ఏం చూడండి 30 10,000s 9 10s 30,000s and 900s. సో ఇవన్నీ చూస్తే మనకి ఏం అర్థం అవుతుంది, ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఎక్స్పాండెడ్ ఫామ్ లో ఉన్నాయి, విస్తరణ రూపంలో ఉన్నాయి కదా. సో మనం కూడా ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్ ని ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాసుకోవాలి. సో మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి 30,009. సో 30,009 దిస్ ఇస్ ద గివెన్ నెంబర్. తర్వాత ఏం చేయాలి, ఈ నెంబర్ కి సంబంధించి మనం ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి. ఏదైనా నెంబర్ మనం ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలంటే ఏం చేయాలి, ఆ డిజిట్స్ కి సంబంధించి మనం ప్లేస్ రాయాలి. దట్ మీన్స్ ప్లేస్ వాల్యూ రాయాలి. సో 9 అనేది ఏ ప్లేస్ లో ఉంది, వన్స్ ప్లేస్ లో ఉంది, వన్స్. నెక్స్ట్ 0 అనేది 10s ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ 0 అనేది 100 ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ ఇంకో 0 అనేది 1000 ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ 3 అనేది 10,000 ప్లేస్ లో ఉంది, 10,000 ప్లేస్ లో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాసుకుందాం. ఎక్స్పాండెడ్ ఫామ్ ఫస్ట్ ఏంటి 3 into 10,000 చెప్పాలి. 3 into 10,000 3 10,000. సో 3
10,000 3 10,000 నెక్స్ట్ 0 ఉంది కదా సో 0 తీసుకోవాలి ఇక్కడ 0 ఉంది కదా 0 తీసుకోవాలి ఇక్కడ 0 ఉంది కదా సో 0 తీసుకోవాలి నెక్స్ట్ 9 వన్స్ సో 9 వన్స్ సో ఆప్షన్స్ చూడండి 3 10,000 నెక్స్ట్ 9 వన్స్ ఇగో 3 10,000 కూడా 3 10,000 అండ్ 9 వన్స్ 3 10,000 అండ్ 9 వన్స్ సో ఆప్షన్ నెంబర్ సి సో అర్థమైందా అర్థం కాదా నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం రండి స్టార్ట్ చేయండి ఇఫ్ ద సమ్ ఎస్ సమ్ అంటే ఏం చేయాలండి సో సమ్ అని చెప్పి మీకు ఎప్పుడు కనిపించినా ప్లస్ చేయాలి ఎడిషన్ చేయాలి సో మనకి క్వశ్చన్ స్టార్టింగ్ లోనే సమ్ గురించి మాట్లాడతాం బట్ దేని యొక్క సమ్ ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఎస్ ఒక 2 యాంగిల్స్ ని సమ్ చేస్తే ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అంటే ఏంటి 2 యాంగిల్స్ సమ్ చేస్తే సమ్ మీన్స్ వాట్ ప్లస్ చేయాలి సో 2 యాంగిల్స్ ని ప్లస్ చేస్తే ఏమవుతుందంట ఈజ్ అన్ అబ్ట్యూజ్ యాంగిల్ ఎస్ 2 యాంగిల్స్ మనం సమ్ చేస్తే మనకి ఏమొస్తుందంట అబ్ట్యూజ్ యాంగిల్ వస్తుందంట సో చెప్పండి అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటి మన క్వశ్చన్ ఏం చెప్తున్నారు ఒక 2 యాంగిల్స్ ఉన్నాయంట ఆ 2 యాంగిల్స్ కనుక మనం సమ్ చేస్తే సమ్ అంటే ఏంటి ప్లస్ కదా ఎస్ ఆ 2 యాంగిల్స్ మనం సమ్ చేస్తే ఏమొస్తుందంట అబ్ట్యూజ్ యాంగిల్ వస్తుందంట సో మీరు చెప్పండి సో అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటి ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నేర్చుకున్నాం సో అబ్ట్యూజ్ యాంగిల్ అంటే రేంజ్ ఎంత ఉండాలి సో అబ్ట్యూజ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దీని రేంజ్ ఎంత ఉంటుంది సో ఫ్రమ్ 90 to 180 ఎస్ ఏ యాంగిల్ వాల్యూ అయితే మనకి 90 కి 180 కి మధ్యలో ఉంటుంది జాగ్రత్త అండి అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటి ఏ యాంగిల్ వాల్యూ అయితే 90 కి 180 కి మధ్యలో మాత్రమే ఉండాలి అలాగని చెప్పి 90 కూడా ఉండకూడదు 180 కూడా ఉండకూడదు ఎగ్జాక్ట్ 90 ఉండకూడదు ఎగ్జాక్ట్ 180 కూడా ఉండకూడదు ఎలా ఉండాలి 90 కి 180 కి మధ్యలో మాత్రమే ఉండాలి సో ఈ విధంగా ఏ వాల్యూ అయితే మనకి ఈ రెండు వాల్యూస్ కి మధ్యలో ఉంటుందో అలాంటి యాంగిల్స్ ఏమని చెప్పిస్తామంటే అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం సో అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటో మీకు గుర్తు వచ్చిందా ఏంటి అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటి 90 కి 180 కి మధ్యలో మాత్రమే ఉండాలి అలాంటి విలువలు కానీ అలాంటి కోణాలు కానీ అలాంటి యాంగిల్స్ మనం అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం నెక్స్ట్ సో ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ అన్ అబ్ట్యూజ్ యాంగిల్ 2 యాంగిల్స్ సమ్ చేస్తే అది అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది అంటే ఏంటి ఆ 2 యాంగిల్స్ యొక్క సమ్ అనేది వాల్యూ అనేది మనకి 90 కి 180 కి మధ్యలో మాత్రమే ఉంటుంది ఇదేదో మీనింగ్ ఆ 2 యాంగిల్స్ యొక్క సమ్ అబ్ట్యూజ్ యాంగిల్ అయింది అంటే ఆ 2 యాంగిల్స్ సమ్ చేసిన తర్వాత మీకు ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది 90 కి 180 కి మధ్యలో మాత్రమే ఉంటుంది కదా సో ఆ విధంగా ఉంటేనే అది మనకి ఏమవుతుంది అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది ఫస్ట్ సెంటెన్స్ అర్థమైందా నెక్స్ట్ దెన్ అయితే విచ్ అనేది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎస్ క్రింద ఇచ్చిన వాటిలో ఏది ఈజ్ నాట్ పాసిబుల్ ఎస్ మన పాసిబుల్ అడగట్లా నాట్ పాసిబుల్ అడుగుతున్నాడు సో 2 యాంగిల్స్ ఉన్నాయి అంటే 2 యాంగిల్స్ కూడా మనం ప్లస్ చేస్తే ఏం రావాలి అబ్ట్యూజ్ యాంగిల్ రావాలి అయితే క్రింది వాటిల్లో ఏ 2 యాంగిల్స్ మనం ప్లస్ చేస్తే ఏ 2 యాంగిల్స్ ప్లస్ చేస్తే నాట్ పాసిబుల్ అంటే అబ్ట్యూజ్ యాంగిల్ రాదు అని చెప్తున్నారు చూడండి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటే ఏంటి క్రింద ఇచ్చిన 2 యాంగిల్స్ ఇవ్వండి ఈ ఆప్షన్ ఆప్షన్ ఏ తీసుకోండి 1 రైట్ యాంగిల్ అనేది ఒక యాంగిల్ 1 ఎక్యూట్ యాంగిల్ అనేది ఒక యాంగిల్ సో ఇదొక యాంగిల్ ఇవ్వండి ఇదొక యాంగిల్ ఈ 2 యాంగిల్స్ కూడా మనం సమ్ చేస్తే ఏమవ్వాలి నాట్ పాసిబుల్ రావాలి అంటే ఏంటి ఆ 2 యాంగిల్స్ ప్లస్ చేసిన తర్వాత ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ మనకి అబ్ట్యూజ్ యాంగిల్ అవ్వకూడదు అంటే ఏంటి 90 కి 180 కి మధ్యలో కాకుండా ఏ వాల్యూలో రావచ్చు ఈ 2 యాంగిల్స్ ప్లస్ చేసిన తర్వాత మీకు ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ఏమన్నారు నాట్ పాసిబుల్ అన్నారు కదా సో నాట్ పాసిబుల్ అంటే ఏంటి అబ్ట్యూజ్ యాంగిల్ అవ్వకూడదు సో అబ్ట్యూజ్ యాంగిల్ అవ్వకూడదు అంటే ఈ 2 యాంగిల్స్ మనం ప్లస్ చేసిన తర్వాత ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది ఈ 2 వాల్యూస్ మధ్యలో ఉండకూడదు ఏదైనా రావచ్చు ఈ 2 వాల్యూస్ మధ్యలో కాకుండా ఏ వాల్యూ రావచ్చు సో అలాంటి ఫాలోయింగ్ ఆప్షన్ ఏంటి కనుక్కోమన్నారు ఇప్పుడు తెలియమనించండి 2 కోణాలను కలుపుగా సో కలుపుగా అంటే ఏంటి ప్లస్ చేయడం ఓకేనా 2 కోణాలను కలుపుగా వచ్చిన కోణం సో 2 కోణాలను కలిపిన తర్వాత మనకి ఏదో ఒక వాల్యూ వస్తుంది కదా ఎస్ ఆ వాల్యూ అనేది ఏంటంటే అధిక కోణం అంట అంటే అబ్ట్యూజ్ యాంగిల్ సో మనకి అధిక కోణం అంటే ఏంటి ఏ కోణం విలువ అయితే 90 కి 180 మధ్యలో ఉంటుందో అటువంటి కోణాలు మనం ఏమని చెప్పేస్తాం అధిక కోణం అంటాం ఇది గుర్తుపెట్టుకోండి అధిక కోణం అంటే దాని విలువ ఎప్పుడు 90 కి 180 మధ్యలో మాత్రమే ఉండాలి మధ్యలో మాత్రమే అంతేగా 90 ఉండకూడదు అలాగే 180 కూడా ఉండకూడదు మధ్యలో మాత్రమే ఉండాలి సో 2 కోణాలను ఎడిషన్ చేస్తే మనకు అధిక కోణం వచ్చిందంట సో కింది వాటిలో ఏది సాధ్యం కాదు సో ఇచ్చిన ఆప్షన్స్ ఏది మనకి
అధిక కోణాన్ని ఏర్పరచదు అది అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఆప్షన్ ఏ తీసుకున్నాం. ఇదంతా కూడా ఆప్షన్ చెకింగ్ మాత్రమే. సో ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చారు, ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చారు. ఆ రెండు యాంగిల్స్ ఏం చేయాలి, ప్లస్ చేయాలి. సో ప్లస్ చేసి ఆ వాల్యూ మనం ఏం చూసుకోవాలి, నాట్ పాసిబుల్ చూసుకోవాలి. అంటే అబ్ట్యూజ్ యాంగిల్ రాకూడదు, అలాంటి ఆప్షన్ కావాలి. నెక్స్ట్ ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. ఒకవేళ ఏ ఫెయిల్ అయింది అనుకో బిలోకి రండి, బి ఫెయిల్ అయింది అనుకోండి సిలోకి రండి, సి ఫెయిల్ అయింది అనుకోండి డిలోకి రండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఆప్షన్ ఏ తీసుకున్నాం. సో ఆప్షన్ ఏలో ఫస్ట్ యాంగిల్ ఎంత ఉంది చెప్పాలి, 1 రైట్ యాంగిల్. యూ టెల్ మీ. సో రైట్ యాంగిల్ అంటే వాల్యూ ఎంత చెప్పాలి, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నేర్చుకున్నాం. రైట్ యాంగిల్ అంటే వాల్యూ ఎంత 90. ఎస్. సో 1 రైట్ యాంగిల్ అంటే 90. నెక్స్ట్ 1 ఎక్యూట్ యాంగిల్. సో ఎక్యూట్ యాంగిల్ అంటే మన వాల్యూ ఎంత తీసుకోవచ్చు, 0 నుంచి 90 వరకు తీసుకోవచ్చు. 0 నుంచి 90 వరకు తీసుకోవచ్చు. అంటే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 0 తీసుకోకూడదు, 90 తీసుకోకూడదు. కాబట్టి 1 నుంచి 89 వరకు ఏ వాల్యూ తీసుకోవచ్చు. 1 నుంచి 89 వరకు ఏ వాల్యూ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న యాంగిల్ని వీటిలో ఉన్న ఏ యాంగిల్ తో ప్లస్ చేస్తే మనకి ఏమొస్తుంది చూసుకోండి సార్, అబ్ట్యూజ్ యాంగిల్ వస్తుంది. కానీ ప్లస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 90 + 1 91. సో 91 ఎక్కడ ఉంది, 90కి 180కి మధ్యలో ఉందా. ఎస్, మనకు ఒక ఎగ్జాంపుల్ చాలు. సో 91 వచ్చింది కాబట్టి ఇది మనకి ఏంటి, అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది, అంటే పాసిబుల్ అవుతుంది. కానీ మనం ఏం అడిగారు, నాట్ పాసిబుల్ అడిగారు. సో ఆప్షన్ ఏ అని ఫెయిల్ అయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, రైట్ యాంగిల్ అంటే 90 degrees, 1 ఎక్యూట్ యాంగిల్ అంటే ఒక ఎక్యూట్ యాంగిల్ తీసుకోవాలి. సో జనరల్ గా ఎక్యూట్ యాంగిల్ యొక్క రేంజ్ ఏంటి, ఫ్రమ్ 0 to 90. సో 0 to 90 అంటే ఏంటి, 0 తీసుకోకూడదు, 90 తీసుకోకూడదు. దానిని ఎలా రాశాను, 1 to 89. సో 1 నుంచి 89 వరకు ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా తీసుకొని దాంతో కలిపితే మనకు వచ్చిన వాల్యూ అనేది ఈ రెండు నెంబర్స్ మధ్యలో మాత్రమే వస్తుంది. కౌంట్ చెక్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 90కి 1 యాడ్ చేశారు 91. సో తర్వాత వచ్చే యాంగిల్ ఎంత 2 ఉంటుంది. సో 90కి 2 యాడ్ చేస్తే 92. సో 92 కూడా రెండింటి మధ్యలో ఉంటుంది కదా. సో పాసిబుల్ అవుతుంది కదా. అంటే ఏంటి, ఇక్కడ ఎడిషన్ చేసిన తర్వాత మనకి ఏం ఫామ్ అవుతుంది, అబ్ట్యూజ్ యాంగిల్ ఫామ్ అవుతుంది. బట్ మనం అబ్ట్యూజ్ యాంగిల్ అడగల, నాట్ పాసిబుల్ అడిగారు. సో అబ్ట్యూజ్ యాంగిల్ ఫామ్ కానీ చెప్పాలి. సో అందువల్ల మనకు ఆప్షన్ ఏ ఫెయిల్ అయింది. అర్థమైంది, అర్థం కదా. నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకున్నాం. 1 అబ్ట్యూజ్ యాంగిల్, ఒక అబ్ట్యూజ్ యాంగిల్ తీసుకోవాలి. సో అబ్ట్యూజ్ యాంగిల్ అంటే రేంజ్ ఎంత, 90 to 180. సో 90 నుంచి 180 మధ్య ఏ నెంబర్ తీసుకోవచ్చు, మధ్యలో మాత్రమే. అంటే నువ్వు 90 తీసుకోకూడదు, 180 తీసుకోకూడదు. ఇంకా సింపుల్ చెప్పాలంటే 91 నుంచి 179 వరకు ఏదైనా తీసుకోవచ్చు. 90 నుంచి 179 తీసుకోవచ్చు. నెక్స్ట్ 1 ఎక్యూట్ యాంగిల్. సో 1 ఎక్యూట్ యాంగిల్ అంటే ఎంత తీసుకోవాలి, ఫ్రమ్ 1 to 89. సో 1 to 89. సో జనరల్ గా ఎక్యూట్ యాంగిల్ మనం ఏం నేర్చుకుంటాము, ఫ్రమ్ 0 to 90 అంటాం కదా. సో 0 to 90 అంటే 0 తీసుకోకూడదు, 90 తీసుకోకూడదు. కాబట్టి 1 to 89 రాసుకున్నాను. సో వీటిలోని ఏదో ఒక వాల్యూతో ఏది నచ్చిన 2 వాల్యూస్ తీసుకుని ఎడిషన్ చేస్తే అది కూడా నీకు అబ్ట్యూజ్ యాంగిల్ వస్తుంది. కాబట్టి చెక్ చేసుకోండి. సో అర్థమైందా. నెక్స్ట్ సిలో ఆప్షన్ అంటే మనకు ఆప్షన్ బి కూడా ఫెయిల్ అయినట్టే. నెక్స్ట్ ఆప్షన్ సిలో రండి. 2 ఎక్యూట్ యాంగిల్స్. 2 ఎక్యూట్ యాంగిల్స్ ఏం చేయాలి, సమ్ చేయాలి. సో ఎక్యూట్ యాంగిల్స్ అంటే రేంజ్ ఎంత, ఫ్రమ్ 0 to 90. కానీ మనం 0 to 90 రాసుకోకుండా 1 to 89 రాసుకున్నాము. ఇంకొక ఎక్యూట్ యాంగిల్ కదా, ఇక్కడ 2 ఎక్యూట్ యాంగిల్స్ అన్నారు కాబట్టి ఒక ఎక్యూట్ యాంగిల్ వాల్యూ మనం 1 to 18 తీసుకోవచ్చు. ఇంకొక ఎక్యూట్ యాంగిల్ యొక్క వాల్యూ కూడా 1 to 89 తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలి, వీటిలో ఉన్న ఏదో ఒక వాల్యూ తీసుకొని వీటిలో ఉన్న వాల్యూ కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్ 18 యాడ్ తీసుకున్నాం. పాసిబిలిటీ ఉందా లేదా మాత్రం చెప్పండి. అన్ని కేసెస్ లో జస్ట్ పాసిబిలిటీ ఉందా లేదా. ఎస్ 18 తీసుకుని మనకి ఏమొస్తుంది, అది కూడా 90 to 180 మధ్యలో మాత్రమే వస్తుంది. సో ఆప్షన్ సి కూడా ఫెయిల్. ఆప్షన్ డిలో రండి. ఆప్షన్ డిలో. సో ఆప్షన్ డిలో ఏముంది, 2 రైట్ యాంగిల్స్ ఉన్నాయి. సో 2 రైట్ యాంగిల్స్ అంటే ఏంటి, ఒక రైట్ యాంగిల్ యొక్క వాల్యూ ఎంత 90, ఇంకొక రైట్ యాంగిల్ యొక్క వాల్యూ ఎంత 90. సో 2 యాంగిల్స్ ఏం చేయాలి, ప్లస్ చేయాలి. సో 90 + 90 ఎంత 180. సో 180 అనేది మనకు అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుందా అవుదా చూసి చెప్పండి. అబ్ట్యూజ్ యాంగిల్ అవ్వాలంటే 90కి 180కి మధ్యలో మాత్రమే ఉండాలి. అలాగని చెప్పి 90 ఉండకూడదు, 180 కూడా ఉండకూడదు. కానీ 180 ఉందిగా. సో 180 ఉందిగా. సో ఇది మనకి ఏంటి, అబ్ట్యూజ్ యాంగిల్ ఫామ్ చేయదు. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఆప్షన్ నెంబర్ డి. సో అర్థమైందా, అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రండి స్టార్ట్ చేయండి. సుమిత్ వేస్ 107 kgs. అంటే ఏంటంటే సుమిత్ అని ఒక పర్సన్ ఉన్నాడంట. ఆ పర్సన్ వేస్ అంటే వెయిట్ ఉండడము. సో సుమిత్ మనకి ఎంత వెయిట్ ఉన్నాడు, ఎంత బరువు ఉన్నాడు, 107 kgs బరువు ఉన్నాడు. సో అదే రాసుకున్నారండి. సుమిత్ అని ఒక పర్సన్ ఉన్నాడు. సో సుమిత్ అనే పర్సన్ సంబంధించి వెయిట్ ఎంత ఉన్నాడండి, బరువు ఎంత ఉన్నాడు, 107 kgs ఉన్నాడు. ఓకే,
ఫస్ట్ సెంటెన్స్ చదివిన తర్వాత మనకి ఏం అర్థమైందంటే సుమిత్కి సంబంధించిన బరువు ఎంత అంటే 107 kgs. నెక్స్ట్ సంజయ్ వెయిస్ 82 kgs. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ పర్సన్ యొక్క పేరేంటి సంజయ్. సో సంజయ్ ఎంత బరువు అంట, సో వెయిస్ అంటే వెయిట్ ఉండడము, బరువు ఉండడము. సో సంజయ్ మనకి మొత్తం మీద ఎంత బరువు ఉన్నాడు, 82 kgs ఉన్నాడు. సో అదే రాసుకుంటారండి, సంజయ్ మనకి ఎంత బరువు ఉన్నాడండి, 82 kgs ఉన్నాడు, 82 kgs. నెక్స్ట్ ద డిఫరెన్స్, ఎస్ మనల్ని డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటారు. సో డిఫరెన్స్ అంటే ఏం చేస్తాం, మైనస్ సప్రెషన్. ఎస్ ద డిఫరెన్స్, మనం డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమని, కానీ దేని యొక్క డిఫరెన్స్, ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ వెయిట్. సో వాళ్ళు వెయిట్లు ఏవైతే ఉన్నాయో ఆ రెండు వెయిట్స్ కి సంబంధించి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో అగైన్ ఐమ్ టెల్లింగ్, సో డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఏటిని, ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ వెయిట్. సో వాళ్ళ యొక్క వెయిట్ ఏదైతే ఉందో వాటిని డిఫరెన్స్ చేయమన్నారు. కానీ ఇఫ్ అంటే కానీ ద వెయిట్ ఆఫ్ ఈచ్, సో ప్రతి ఒక్కరికి సంబంధించిన వెయిట్ ని చూడండి. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ అంటే ప్రతి ఒక్కరికి సంబంధించిన వెయిట్ ఏం చేయమన్నారు, ఈజ్ రౌండెడ్ ఆఫ్ టు నియరెస్ట్ 10. ఎస్ మనం డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో అలాగని చెప్పి ఈ రెండింటిని డిఫరెన్స్ చేయకూడదు. నెక్స్ట్ కూడా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారో చదవాలి. ఏమి ఇచ్చారు, ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ వెయిట్. ఎస్ అఫ్ కోర్స్ వాళ్ళు వెయిట్ ని ఏం చేయమన్నారు, డిఫరెన్స్ చేయమన్నారు అంటే మైనస్ చేయమన్నారు. కానీ చూడండి, కానీ ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ ఈజ్, సో ప్రతి ఒక్కరికి సంబంధించిన వెయిట్ ని ఏం చేయమన్నారు, ఈజ్ రౌండెడ్ ఆఫ్ టు ద నియరెస్ట్ 10. ఎస్ వాళ్ళు వెయిట్ ని ఏం చేయాలంట, నియరెస్ట్ 10 కి రౌండ్ ఆఫ్ చేయాలి. సో రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అర్థమైందా, ఇప్పుడు తెలియమంటుంది. సుమిత్ బరువు 107 కిలోగ్రాములు, కిగ్రా అంటే ఏంటి, కిలోగ్రాములు. సో సుమిత్ బరువు అంట 107 కిలోగ్రాములు, సుమిత్ బరువు 107 కిలోగ్రాములు. నెక్స్ట్ సంజయ్ బరువు అంట 82 కిలోగ్రాములు, సంజయ్ బరువు 82 కిలోగ్రాములు. నెక్స్ట్ ఏంటి, వాళ్ళ బరువులని దగ్గర పదుల, సో దగ్గర పదులన సమీప పదులను రెండు ఒకటి ఏంటండి. సో వాళ్ళ బరువుల్ని దగ్గర పదుల దశాంశానికి మారిస్తే అంటే ఏంటి, వాళ్ళ యొక్క బరువుని సమీప పదులకి మారిస్తే వాళ్ళ బరువులో తేడా ఎంత. ఎస్ తేడా అన్నా, వ్యత్యాసం అన్నా, భేదం అన్నా 3 తెలుగు జాగ్రత్త. ఇక్కడ ఏం ఇచ్చారు, వాళ్ళ బరువులకు సంబంధించి తేడా కనుక్కోమంటున్నారు కదా. సో తేడా అన్నా, వ్యత్యాసం అన్నా, భేదం అన్నా 3 సో ఈ 3 మీకు ఏది కనిపించారు, మైనస్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. చేద్దామనండి. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ రెండు వెయిట్స్ కి సంబంధించి నియరెస్ట్ టెన్స్ రాసుకోవాలి. ఆల్రెడీ మనం నెంబర్ సిస్టమ్ లో నేర్చుకున్నాం. ఇచ్చిన నెంబర్స్ కి నియరెస్ట్ టెన్స్ ఎలా రాయాలి, సమీప పదులు ఎలా రాయాలి, సో చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా రాస్తాను, ఓకేనా. 107 కి సంబంధించి నియరెస్ట్ టెన్ ఎంత అవుతుంది, 110 అవుతుంది. నెక్స్ట్ 82 కి సంబంధించి నియరెస్ట్ టెన్స్ సమీప పదులు ఎంత అవుతుంది, 80 అవుతుంది. ఎస్ సో ఇప్పుడు ఏం చేయాలి, నియరెస్ట్ టెన్స్ రాసేసిన తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ మీన్స్ వాట్, సబ్ట్రాక్షన్. సో 110 నుంచి 80 తీసేస్తే 30. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ వెయిట్స్. సో 30 kg. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో అర్థమైందా, అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి నవోదయ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పి రాసుకోండి. రాసారా, ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నాం. రండి స్టార్ట్ చేయండి. ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక స్క్వేర్ ఉందంట. ఎస్ స్క్వేర్ అంటే మనం జనరల్ గా ఏ విధంగా డ్రా చేస్తాం చూడండి ఒకసారి. సో స్క్వేర్ మనం జనరల్ గా ఇవ్వండి ఈ విధంగా డ్రా చేస్తాం. స్క్వేర్ అంటే ఏంటి, 4 సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్ లో ఉంటాయి. సో 4 సైడ్స్ కూడా మనకి ఈక్వల్ లెంత్ లో ఉంటాయి. సో ఏ ఫిగర్ లో అయితే, ఏ పాలిగన్ లో అయితే మనకి 4 సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్ లో ఉంటాయో, సేమ్ గా ఉంటాయో, సో వాటిని మనం ఏమని చెప్పి పిలుస్తాం అంటే స్క్వేర్ అంటాం. అంటే ఏంటి, ఈ సైడ్ ఎంత అయితే ఉంటుందో ఈ సైడ్ అంతే ఉండాలి, ఈ సైడ్ అంతే ఉండాలి, ఈ సైడ్ కూడా అంతే ఉండాలి. 4 సైడ్స్ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇఫ్ ఈచ్ సైడ్ అంటే ఏంటి, ఈ స్క్వేర్ కి సంబంధించి వీటిని ఏమని చెప్పి పిలుస్తాం, సైడ్స్ అంటాము, భుజాలు అంటాము. చూడండి, ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ కు సంబంధించిన ఈచ్ సైడ్ ని అనేది ప్రతి సైడ్ ని కూడా ఏం చేశారు, ఈజ్ డిక్రీజ్ అంటే తగ్గించడము. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవ్వండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చదివిన తర్వాత మనకి ఏమర్థమైందంటే ఒక స్క్వేర్ ఉందట. సో స్క్వేర్ ఉందంటే ఏముంటాయి వాటికి, ఆ స్క్వేర్ కి సైడ్స్ ఉంటాయి, భుజాలు ఉంటాయి.
సో చూడండి ఆ ఈచ్ సైడ్ అంటే ఏంటి, ఆ స్క్వేర్ లో ఎన్ని సైడ్స్ అయితే ఉంటాయి, ఎన్ని సైడ్స్ ఉంటాయి, 4 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 4 సైడ్స్ లో కూడా ప్రతి దానిని కూడా, ప్రతి భుజాన్ని, ఈచ్ సైడ్ ని కూడా ఏం చేశారు, డిక్రీజ్ చేశారు. అంటే ఈ సైడ్ ని డిక్రీజ్ చేశారు, ఈ సైడ్ ని డిక్రీజ్ చేశారు, ఈ సైడ్ ని డిక్రీజ్ చేశారు, అండ్ ఈ సైడ్ ని డిక్రీజ్ చేశారు. సో డిక్రీజ్ చేయడం తగ్గించేశారు. ఎంత తగ్గించారు, టు 1/3 ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎంత తగ్గించంట, టు 1/3 ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇంతకు ముందు ఎంతైతే ఉందో, ఇంతకు ముందు ఇనిషియల్ గా ఈ సైడ్ ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూలో ఎంత తగ్గించారు, 1/3 ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ 1/3 అన్న 1/3 అన్న రెండు ఒకటే. ఏంటండి 1/3 అన్న 1/3 అన్న రెండు ఒకటే. సో ఈ సైడ్ 1/3 తగ్గించారు, ఈ సైడ్ కూడా 1/3 తగ్గించారు, ఈ సైడ్ కూడా 1/3 తగ్గించారు, నెక్స్ట్ ఈ సైడ్ కూడా మనకి 1/3 తగ్గిస్తారు. సో మనకి ఈచ్ సైడ్ కూడా తగ్గింది అంటే మనకి ఏమైంది, స్క్వేర్ అనేది ఈ రకంగా కనబడుతుందా. సో ఫస్ట్ స్టార్టింగ్ స్క్వేర్ అనేది ఇలా ఉంది, తర్వాత ఏం చేశారు, ప్రతి సైడ్ ని కూడా ఏం చేశారు, డిక్రీజ్ చేస్తారు. ఎంత తగ్గిస్తారు, సో 1/3 తగ్గిస్తారు. అంటే ఇంత ఉండాల్సిన సైడ్ ని ఇంత చేస్తారు, అలాగే ఇంత ఉండాల్సిన సైడ్ ని ఇంత చేస్తారు, ఇంత ఉండాల్సిన సైడ్ ని ఇంత చేస్తారు. సో మిగిలిన ఈచ్ సైడ్ కూడా తగ్గించేశారు. నెక్స్ట్ దెన్ అయితే ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ విల్ బి డిక్రీజ్డ్. దెన్ అయితే ఏరియా ఆఫ్ ద స్క్వేర్, ఈ స్క్వేర్ కి సంబంధించిన ఏరియా అనేది ఎంత తగ్గుతుంది, ఏరియా తగ్గుద్దా తగ్గదా చెప్పండి సార్, ఏరియా తగ్గుద్దా తగ్గదా. నువ్వు సైడ్స్ ని తగ్గించేస్తే ఏరియా తగ్గుద్దా తగ్గుద్ది. ఎలా చెప్తున్నానంటే ఇనిషియల్ గా స్క్వేర్ ఇదే కదా, నువ్వు తగ్గించక ముందు, డిక్రీజ్ చేయకముందు స్క్వేర్ ఇదే కదా, ఎస్ స్క్వేర్ ఇదే. సో ఇన్సైడ్ పార్ట్ ని ఏమని చెప్పాలి, ఒక ఫిగర్ కి సంబంధించి లోపల ఉన్న పార్ట్ ని, ఇన్సైడ్ పార్ట్ ని ఏమని చెప్పేస్తాం, ఏరియా అంటాము. సో ఫస్ట్ ఫిగర్ కి ఏరియా ఎంత ఉంది, ఇంత ఉంది ఏరియా. మరి వన్స్ తగ్గించిన తర్వాత ఇప్పుడు ఏరియా ఎంత ఉంది, తగ్గిందా లేదా, ఎస్. ఇంత ముందున్న ఏరియా కన్నా కూడా ఇప్పుడున్న ఏరియా ఎంత తగ్గింది, ఎస్. అదే అడుగుతున్నారు, దాని ఏరియా ఆఫ్ ద స్క్వేర్ విల్ బి డిక్రీజ్. ఎంత తగ్గుద్ది ఏంటి అని చెప్పి అడుగుతారు. అర్థమైందా. ఇప్పుడు తెలుగు చూడండి, ఒక చతురస్రానికి, చతురస్రం అంటే ఏంటి, అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. సో అన్ని భుజాలు సమానంగా ఉన్న దాన్ని మనం ఏమని చెప్పేస్తామంటే చతురస్రం అంటాం. ఒక చతురస్రానికి ప్రతి పక్క నుండి ప్రతి భుజము అని చెప్పార్థం. ఏంటండి ప్రతి భుజము అని చెప్పారు. ప్రతి భుజము 3వ వంతు తగ్గిస్తే, ఎస్ 3వ వంతు అన్న, జాగ్రత్తగా చూడండి, 3వ వంతు అన్న 1/3 అన్న రెండు ఒకటే. ఏంటంటే 3వ వంతు అన్న 1/3 అన్న రెండు ఒకటే. వాళ్ళు ఏం చేశారంట, ఒక చతురస్రం ఉందంట, ఆ చతురస్రం సంబంధించి ప్రతి పక్క అంటే భుజం, ప్రతి భుజాన్ని ఏం చేశారు, 1/3 3వ వంతు తగ్గించేశారంట. నెక్స్ట్ అప్పుడు దాని వైశాల్యం ఎంత తగ్గుతుంది, ఇంతకు ముందున్న వైశాల్యం కన్నా కూడా ఇప్పుడు వైశాల్యం ఎంత తగ్గుతుంది. సో వైశాల్యం అంటే ఏంటి, లోపల ఉన్న దాన్ని మన వైశాల్యం అంటారు. ఇంత ముందు ఇంత ఉంది, ఎంత ఉంది, ఎక్కువ ఉంది, ఇప్పుడు తగ్గిందా లేదా, ఎస్. అది ఎంత తగ్గింది ఏంటి చెప్పగలుగుతారు. ఇక్కడ దాకా అర్థమైందా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇటు పక్కేమో మన క్వశ్చన్ దేనికి సంబంధించింది, ఏరియాకి సంబంధించింది కదా. ఇంత ముందున్న ఏరియా కన్నా కూడా ఇప్పుడు ఏరియా ఎంత తగ్గింది, క్వశ్చన్ కదా. ఇంత ముందున్న ఏరియా కన్నా కూడా ఇప్పుడు ఏరియా ఎంత తగ్గింది. ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఓల్డ్ స్క్వేర్. సో ఓల్డ్ స్క్వేర్ అనేది స్టార్టింగ్ లో ఉన్న స్క్వేర్, తర్వాత స్క్వేర్ అంటే న్యూ స్క్వేర్. రెండు స్క్వేర్ల కింద తీసుకున్నాం. సో ఫస్ట్ ఉన్న స్క్వేర్ ఏమో నేను ఏమంటున్నాను, ఓల్డ్ స్క్వేర్ అన్నాను. సెకండ్ ఉన్న స్క్వేర్ ఏమో న్యూ స్క్వేర్ అంటాను. సో ఫస్ట్ ఏం చేద్దాం, క్వశ్చన్ అంతా కూడా ఏరియాకి సంబంధించింది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాను, ఓల్డ్ స్క్వేర్ కి సంబంధించి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాను. తర్వాత న్యూ స్క్వేర్ కి సంబంధించి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే, స్క్వేర్ కి సంబంధించి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, ఏరియా ఫార్ములా ఏంటి, సైడ్ ఇంటూ సైడ్ ఆర్ సైడ్ స్క్వేర్. ఇదే మీనింగ్, సైడ్ ఇంటూ సైడ్ కానీ సైడ్ స్క్వేర్ కానీ. అంటే మనకి సైడ్ వాల్యూ ఉండాలి కదా. మరి క్వశ్చన్ ఎక్కడైనా సైడ్ ఇచ్చారు చూడండి ఒకసారి, క్వశ్చన్ లో ఎక్కడ ఒక నెంబర్ కనిపించట్లా, ఒక్క నెంబర్ కూడా, అంటే మనకి ఎక్కడ సైడ్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ స్క్వేర్ కి సంబంధించి సైడ్ నేను ఏమనుకుంటానంటే సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాను. లెట్ సైడ్ ఆఫ్ ఓల్డ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. లెట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. లెట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ ఏరియా అర్థం, ఏరియా ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్ ఆర్ సైడ్ స్క్వేర్. ఏదైనా రాసుకోవచ్చు, సైడ్ ఇంటూ సైడ్ రాసుకోవచ్చు, లేదంటే సైడ్ స్క్వేర్ రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ అంటే ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ అయిపోయింది, మీ ఇష్టం. ఎక్స్ ఇంటూ ఎక్స్ రాసుకుని ఎక్స్ స్క్వేర్ రాసుకుని రెండు ఒకటే. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేరే. సో మనకి ఓల్డ్ స్క్వేర్ కి సంబంధించి ఏరియా ఎంత వచ్చింది, ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, న్యూ స్క్వేర్ కి సంబంధించి అంటే ఆఫ్టర్ డిక్రీజ్ చేసిన తర్వాత మనకి ఏదైతే స్క్వేర్ ఉందో ఆ స్క్వేర్ కి సంబంధించి మనం ఏం చేయాలి, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే న్యూ స్క్వేర్ కి సంబంధించి కూడా సైడ్ కావాలి కదా. సో సైడ్ వాల్యూ మన దగ్గర ఉందా చూడండి, ఉందా, ఎస్ ఉంది. మీరు సార్ ఎక్కడ ఉంది సార్, ఉంది, క్వశ్చన్ లో ఇచ్చారు చూడండి. కావాలంటే
న్యూ సైడ్. సో న్యూ సైడ్ ఈజ్ ఈక్వల్ టు, లేదు అంటే న్యూ స్క్వేర్ సైడ్ అనుకోవచ్చు. సో న్యూ సైడ్ అంటే క్వశ్చన్ చెప్తున్నా కదా, ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్, ఇంతకు ముందున్న స్క్వేర్ యొక్క సైడ్ ఎంత తగ్గించారు, 1/3 తగ్గించారు. సో ఇంతకు ముందున్న స్క్వేర్ కి సంబంధించిన సైడ్ ఏమో ఎక్స్, సో దాన్ని ఎంత తగ్గించారు, 1/3 తగ్గించారు. అంటే ఏంటి, 1/3. సో 1/3 ఇంటూ ఎక్స్ అన్నా x/3 అన్నా రెండు ఒకటే. సో మన దగ్గర సైడ్ వాల్యూ వచ్చింది. సో సైడ్ ఉన్నది మనం ఏం చేయొచ్చు, ఆ స్క్వేర్ కి సంబంధించి ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎస్, సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్, సైడ్ ఇంటూ సైడ్ అన్న సైడ్ స్క్వేర్ అంటే రెండు ఒకటే, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ అంటే మన దగ్గర వాల్యూ ఉంటుంది x/3 హోల్ స్క్వేర్, x/3 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఫ్రాక్షన్ ఉంది, ఫ్రాక్షన్ పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ మనం రెండింటిగా అప్లై చేయాలి. ఫస్ట్ ఎక్స్ కి అప్లై చేద్దాం. ఎక్స్ కి అప్లై చేస్తే ఎంత, ఎక్స్ స్క్వేర్ బై 3 కి స్క్వేర్ అప్లై చేస్తే ఎంత, 3 స్క్వేర్ అంటే ఎంత, 9. సో x²/9 అన్న, ఈ x²/9 ఎలా రాస్తారంటే 1/9 కామన్ తీసేసి x² రాసుకుంటాను. 1/9 కామన్ తీసి x² సెపరేట్ రాశాను. సో మనకి న్యూ స్క్వేర్ కి సంబంధించి ఏరియా ఎంత వచ్చింది, 1/9 x² వచ్చింది. ఓల్డ్ ఎంత వచ్చింది, x² వచ్చింది. చూడండి, ఓల్డ్ ఏరియా ఏమో x² వచ్చింది, న్యూ ఏరియా ఎంత వచ్చింది, 1/9 x² వచ్చింది. సో ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది, కామన్ ఉంది. సో మస్ట్ మనకి ఎంత తగ్గింది, 1/9 తగ్గింది. సో 1/9 అన్న 1/9 అన్న రెండు ఒకటే. సో 1/9 to 1/9 తీసుకోండి, ఆప్షన్ డి. సో అర్థమైందా, అర్థం కదా.